రాష్ట్రానికి నిధుల కోసం తెలంగాణ వాదులంతా ఒక్కటవ్వాలంటోంది తెలంగాణ కాంగ్రెస్. ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధి కోసం తమిళనాడు తరహాలో అన్ని పార్టీలు కలిసి రావాలని అంటోంది. బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపడంపై కేంద్రంపై జంగ్ సైరన్ మోగించింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో వివక్షను ప్రజాక్షేత్రంలో ఎండకట్టాలని నిర్ణయించింది. తెలంగాణకు నిధులు ఇచ్చే వరకు పోరాటం చేద్దామని పార్టీలకు అతీతంగా పిలుపునిచ్చింది. బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపడంపై హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని, దేశ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుసార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి ఏటా అన్యాయం జరుగుతుందని, జీడీపీలో రాష్ట్ర వాటా 5% ఉన్నా తెలంగాణకు ఎప్పుడూ మొండి చేయాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించి రాష్ట్రానికి నిధులు సాధించాలని అన్ని పార్టీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఈ పోరాటంలో బీఆర్ఎస్ కూడా కలిసి రావాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. మోడీ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మక్కలు చాటేస్తున్నారు హరీష్ రావు, కేసీఆర్? మీ లోపాయకార ఒప్పందాన్ని పక్కన పెట్టి తెలంగాణకు జరిగిన అన్యాయం ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాడి మీద ఉంది. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీజేపీ ఖండించింది. ఇటు యూపీఏ అటు ఎన్డీఏ పాలించిన 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మరి ఈ ధర్నా చేసేటువంటి ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల్లో మేము 10 సంవత్సరాలు అంత పూర్వం మీరేమి చేశారో దానికి చర్చ రావాల్సిందిగా సిద్ధంగా కావాల్సింది కూడా నేను సవాల్ చేస్తాను. రాష్ట్రానికి నిధుల కోసం తెలంగాణ వాదులంతా ఢిల్లీపై దండయాత్ర కలిసి రావాలి అన్న టీపీసీసీ చీఫ్ పిలుపుకు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.